జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ మహాగణాధిపతయే నమో నమః. మన జయనామ గుణ సంకీర్తన భాగస్వాములు యావత్ మంది దత్తభక్తులు, అమ్మభక్తులు, ఈశ్వర భక్తులు, సమస్త గురుమండలి యొక్క భక్తులు అందరికీ కూడా చక్కగా ఆనందదాయకంగా, ఐశ్వర్యప్రదాయకంగా, మంగళకారకంగా ఉండాలి అని సమస్త గురుమండలిని కోరుకుంటూ, మనందరికీ తెలిసిందే తీర్థయాత్రలో భాగంగా మన జయనామ గుణ సంకీర్తనలో భక్తి క్రియా యోగంలో లేక భక్తి క్రియా యోగంలో భాగంగా ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో మనము ఔండా నాగనాథ్ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక ప్రశస్తమైన చాలా ప్రముఖమైన నాగేశలింగం లేక జ్యోతిర్లింగము అని అంటూ ఉంటారు. అక్కడికి మన జయనామ గుణ సంకీర్తన మహావతార్ బాబాజీ మహారాజులు, మన దత్త అప్పాజీ, అనఘాదత్త మహారాజులు, సమస్త గురుమండలి అనుగ్రహంతో మనము మన జయనామ గుణ సంకీర్తన ద్వారా ఆ నాగేశలింగానికి, ఆ జ్యోతిర్లింగానికి అభిషేకం చేసుకుని ఔండా నాగనాథ్లో ఆలయ సిబ్బంది వారు ఇచ్చిన పర్మిషన్ తోటి, అనుమతితోటి మనం అక్కడ నామగుణ సంకీర్తన కూడా చేసుకోవటము, ఇదంతా కూడా దత్తానుగ్రహము, ఆ ఈశ్వర అనుగ్రహము. అయితే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు లేక వెళ్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు, చూస్తే కొంచెం దృశ్యమానంగా బాగుంటుంది అని అనుకునే భక్తులు చాలామందికి దృశ్యమానకంగా వీక్షించటానికి కొంచెం మన పిల్లలు వీడియో కూడా తీయటం జరిగింది. ఈ ఔండా నాగనాథ్ అనే జ్యోతిర్లింగము భూమిపైన ఆది లేక మొదటి జ్యోతిర్లింగము అని ప్రసిద్ధమైనటువంటి నమ్మకం. ఈ ఆలయంలో పూజలు చేయడం ద్వారా అన్ని రకాల కలుషితాల నుంచి, ఈ కల్మషాల నుంచి తమని తాము రక్షించుకోవచ్చు అని ఈనాటికి కూడా భక్తుల యొక్క నమ్మకం. ఈ ఔండా నాగనాథ్ పరమశివుని ఆలయము భారతదేశంలో మహారాష్ట్రలో హింగోలి అనే జిల్లాలో ఒక పురాతనమైనటువంటి శివాలయము. ఇది జ్యోతిర్లింగాలలో ఒకటిగా కూడా ఈనాటికి పరిగణించబడుతోంది. అయితే ఈ ఔండా నాగనాథ్ ఆలయము పురాణాల ప్రకారము పాండవులు వనవాస సమయంలో నిర్మించారు అని చెప్పటం కద్దు. ఈ ఆలయ ప్రాంగణము ఇంచుమించు 60,000 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉంది. ఎత్తు 60 అడుగులు. అంతేకాకుండా 7,200 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉంది. ఇక్కడ చాలా అందమైన, ఒక నమ్మశక్యం కాని శిల్పాలు చూడదగినవి అని కూడా అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మన పురాణాల ప్రకారము ఈ హింగోలి జిల్లాలోని ఈ ఔండా నాగనాథ్ అనే ఈ గ్రామంలో శాలిగ్రామ రూపాల్లో పరమశివుని యొక్క పవిత్రమైన గృహాన్ని కలిగి ఉంటుంది అని కూడా ఈ రోజుకు ప్రాశస్త్యంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక భక్తులకి ఔండా నాగనాథ్ జ్యోతిర్లింగాలలో పరమ ప్రాశస్తమైనటువంటి పరమశివుడు చాలా ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఆశీర్వదించేటువంటి స్థలము అని చెప్తూ ఉంటారు. ఇంకా కొంచెం చరిత్ర మనము చెప్పుకుంటూ సత్సంగం చేసుకుంటూ ఉంటే, ఈ ఔండా నాగేశ్వర్ జ్యోతిర్లింగము లేక ఆ మందిరము పాండవులలో పెద్దవారైనటువంటి ధర్మరాజు యుధిష్ఠిరుడు తన వనవాస సమయంలో ఈ మహత్తరమైన ఆలయాన్ని మొదట నిర్మించారు. అందుకే కదా ఇందాక మనం సత్సంగంలో చెప్పుకున్నాము, అక్కడ పాండవులు నిర్మించారు వనవాస సమయంలో అని ఇందాకే మనం తెలుసుకున్నాము. అయితే ఒకపారి ఈ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు
ఔండ నాగనాథ్ ఆలయాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించారు అని కూడా నమ్ముతూ ఉంటారు. కానీ ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహము, మన ధర్మం యొక్క గొప్పతనము ఏంటంటే, కొన్ని తేనెటీగల గుంపు అతని మనుషులపై దాడి చేసిందని, దానికి ఔరంగజేబు భయపడి లొంగిపోయి ఆలయాన్ని విడిచిపెట్టేశాడు అని చెప్తూ ఉంటారు. అయితేనేమి, ఈ పవిత్రమైన జ్యోతిర్లింగానికి కొంతమేరకు నష్టం జరిగింది. ఆ తర్వాత మరాఠా మాల్వా రాజ్యానికి చెందిన రాణి అహల్యాబాయి ఇంకా చాలామంది ఆలయాన్ని మరమ్మతులు చేసి పునరుద్ధరించారు. ఈ ఔండ నాగనాథ్ జ్యోతిర్లింగానికి నగేశలింగం లేదా జ్యోతిర్లింగం ఆద్య అని కూడా, అంటే ఎందుకు భూమిపై మొదటి జ్యోతిర్లింగము అని ఒక ప్రసిద్ధమైన నమ్మకం ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఈ ఆలయంలో, మన పరమశివుని యొక్క ఆలయంలో పూజలు, దేవతార్చన, అభిషేకాలు చేయడం ద్వారా అన్ని రకాల విషయాల నుండి తమను తాము రక్షించుకోవచ్చు అని భక్తుల యొక్క నమ్మకం. మెడలో పరమశివుడికి ఆ పాము ఉన్నందుకు ఆ శివుని యొక్క రూపము నాగనాథ్, అందుకే ఔండ నాగనాథ్ అంటూ ఉంటారట. పాములతో ఈ అనుబంధము ఆ మహాశివలింగానికి ఎంతో ఉంది. అంతేకాకుండా ఈ మహాశివలింగము చాలా శక్తివంతమైనది. మరియు మనం ఇందాక చెప్పుకున్నట్టు అన్ని హానికరమైన ప్రభావాలను నిరోధించడంలో చాలా శక్తివంతమైనదని ఈనాటికి నమ్ముతున్నారు. నమ్మాలి, నమ్ముతూనే ఉండాలి. అంతేకాకుండా మరొక గొప్ప విషయం ఏమిటి అంటే, భగవాన్ ఆ శ్రీకృష్ణ పరంధాముడు స్వయంగా ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి తపస్సు చేసి, లేక తపస్సు చేయటానికి వారు సందర్శించారు అని కూడా కొన్ని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకని ఈ విధంగా ఈ ఔండ నాగనాథ్ ఆలయంలో భగవాన్ శ్రీకృష్ణ పరంధాముడు తపస్సు చేయటం ద్వారా విశ్వత్రయం నుండి పంచభూతాలన్నీ కూడా ఎంతో కాస్మిక్ ఎనర్జీని వారు తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఎంతో ఎనర్జీతోటి, ఎంతో ప్రేరితమైనటువంటి శక్తివంతమైన తరంగాలతో నిండిపోయింది. ఈ రోజుకు కూడా ఆ వైబ్రేషన్స్ అనుభవించవచ్చు. ఇది స్వీయ అనుభవము. అంతేకాకుండా మన సనాతన ధర్మము ఇది కూడా కనుక్కుంది, అంటే తెలుసుకుంది. సంత్ నామదేవ మహారాజులు వారి గురువుగారు అయినటువంటి విశోభాకేచర మహారాజుల్ని, అలాగే గురునానక్ కూడా తన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ మందిరాన్ని, మహాదేవ మందిరాన్ని, ఔండ నాగనాథ్ మందిరాన్ని దర్శించారు. అంతేకాకుండా ఈ రోజుకి కూడా అక్కడ దేవతార్చన చేసిన, నామగుణ సంకీర్తన చేసిన, ఈశ్వరాభిషేకం చేసుకున్న, చక్కగా మనస్సులో దైవ ఉద్దీపనలు కలిగి చాలా ఎన్నో హానికరమైన ప్రభావాల నుంచి, కల్మషాల నుంచి, కలిదోషాల నుంచి తప్పించుకోవచ్చు. नागिरा नागों का नाग यानी औंढा नागनाथ, और एक नाम है नागेशम दारू का वने। दारू का बोले जो एक दैत्य था, दैत्य बोले तो मालूम पड़ गया राक्षस था, और हर एक लोगों को मार के खाता था। उसमें एक पुजारी बच गया, उसको भगवान पसंद हो गए, इसलिए उनका भी नाम मंदिर पर आना चाहिए, इसलिए नाम गिरा नागेशम दारू का वने। जो तुमने कीर्तन सुनाई होगा, हसत खेलत तेरे देहरे आया, भगत करत नाम पगड़े उठायो, हेंदड़ी जात मेरी जात मरायो, सीपे के जन्म को कहे को आयो। ये देख लो, जो मराठवाड़े पे जो तो औरंगजेब था ना, मुगल बादशाह, जो सफेद वाला जो हिस्सा है वो सारा खंडित कर दिया था। जो विंदौर क्या महारानी थी अहिल्या देवी होलकर, उन्होंने शिव भक्त, उन्होंने जो दोबारा जुनेदार किया वाला है। जो तुमने सुना होगा, शंकर जी को पूरी प्रदक्षिणा कभी नहीं चलती है, आधी मारते और वापस आते
तीन ज्योतिर्लिंग है, एक काशी त्र्यंबकेश्वर है, हे काशी विश्वनाथ और औंढा नागनाथ అని నమ్ముతున్నారు. అందుకని మన జయనామ గుణ సంకీర్తన భాగస్వాములు ఈ దృశ్యమానంగా ఔండా నాగనాథ్ మహారాజుల యొక్క దర్శనం అంటే లోపల మనని తీసుకోవటానికి వారు అనుమతి ఇవ్వలేదు. అందుకని ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయ ప్రాంగణం అంతా కూడా వీలున్నంత వరకు దైవ ఉద్దీపన కలుగుతుంది అన్న ఒకే ఒక సదుద్దేశంలో మన జయనామ గుణ సంకీర్తన భక్తి క్రియాయోగంలో భాగంగా ఈ సేవ అని అనుకోవచ్చు. అంతేకాకుండా ఎప్పుడు వీలు చేసుకునైనా ఈ జ్యోతిర్లింగాలలో పర్లి వైద్యనాథ్ మహారాజుల తర్వాత ఔండా నాగనాథ్ ఈశ్వరాలయానికి అందరూ వెళ్ళాలి, సంకల్పించుకోవాలి, చక్కగా దర్శనం చేసుకొని రావాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ జయ గురుదత్త, శ్రీ గురుదత్త.